కావ్య తన రూమ్‌లో అయితే బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజు అయితే వచ్చి తనని చాలా ప్రేమగా అయితే చూస్తూ ఉంటాడు. కావ్య ఎంత మంచిదాయో, కావ్యని ఇన్నాళ్ళు నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య వెనక్గా వెళ్ళి అయితే తనని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా తులిక్కి పడిపోయి మంచం మీద అయితే పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. "ఏంటి కావ్య అలా భయపడిపోయావు?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే "అదేంటి వెనక నుండి వచ్చి అలా పిలుస్తున్నారు. నేనెంత భయపడ్డానో తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే "నీకోసమే ఇక్కడికి వచ్చాను కావ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య కూడా "అవునా! నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "ఇంకెందుకు లేటు స్టార్ట్ చేయండి" అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే "ఏంటి స్టార్ట్ చేయమంటుంది? దీనికి తెలిసిపోయిందా ఏంటా? నేనేం చేద్దామా అనుకున్నానో అదే అండి" అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం "లెండి స్టార్ట్ చేయండి" అని చెప్పేసితో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావటం లేదని చెప్పేసి అయితే సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే "దానికెందుకు సిగ్గుపడడం? ఎలాగైనా స్టార్ట్ చేసినా నాకు పర్వాలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే "ఏంటి కావ్య ఎంత ఫాస్ట్‌గా ఉంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.